హలో ఎవ్రీవన్. నమస్తే అండి. వెల్కమ్ టు ఎమోషనల్ వెల్‌నెస్ హబ్. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఒక విషయం చెబుతూ కమింగ్ సూన్ అని పెట్టాను కదా! దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 అనుకోండి. ఏంటి అంటే నేను చెప్పుకున్న విషయం ఒకసారి రిపీట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలామంది మీడియాలో చూస్తున్నటువంటి పద్ధతిని బట్టి మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఎందుకు అంటే జెంట్స్‌కొస్తే వీళ్ళు లేనిపోని వ్యసనాలకు అలవాటైపోయి ఈజీ మనీ ఎలాగో త్వరగా సంపాదించేయాలి, త్వరగా పెద్దవాళ్ళమైపోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి పొరపాటు, వాళ్ళకు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఉచ్చు ఏదైతే ఉందో ఆ ఉచ్చుల్లో చిక్కుకొని మరి కుటుంబం అంతటిని కూడా రోడ్డున పడేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దాని గురించినటువంటి విషయము నిన్న మాట్లాడుకున్నాము. అయితే మీరు ఆ పని చేసేటప్పుడు బేసిక్ థింకింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఒకవేళ మీరు కష్టపడి నీతిగా సంపాదించితే ఓకే గానీ, ఇలాగ ఏదో ఆడటం వలనో, లేకపోతే బెట్టింగ్‌లు కాయటం వలనో ఏదో వచ్చేస్తుంది, ఏదో చేసేద్దాం అన్న ఆలోచన అయితే తప్పు. చాలా వరకు కూడా కుటుంబాలు నాశనం అయిపోవడానికి, విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఇలాంటి వ్యసనమే. కాబట్టి మనము స్టార్టింగ్‌లో పూర్వీకులు చెబుతున్నటువంటి విషయాలు కొన్ని వింటూనే ఉంటాం. నా జీవితంలో కూడా నేను విన్నాను. ఏంటంటే బెట్టింగ్‌లు అంటే ఆ రోజుల్లో ఏదో అనేవాళ్ళు దాన్ని. ఏంటంటారు పందాలు. పందాలు వేసేవాళ్ళు. పందాల్లో ఆస్తులు కోల్పోయారు అని చెప్పేసి ఏవేవో నా చిన్న టైంలో నా కుటుంబంలో నేను అలాంటి మాటలు విన్నాను. మా తాతయ్య గారు అలా చేసేవారని, ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అలాగే కోల్పోయామని, ఇలాంటి విషయాలైతే నేను విన్నాను. అందుకు ఇప్పుడు కూడా అదే రూపాంతరం చెందింది. అంటే రూపులు మార్చుకుందే తప్ప ఆ బెట్టింగ్ అనేది ఇది మారలేదనమాట. ఆ రూపం మార్చుకుంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి ఆ మైండ్ సెట్‌ను మార్చుకుంది. ఇప్పుడున్నటువంటి పద్ధతులను బట్టి అది ముందుకు వెళ్తుంది. కాబట్టి దీంట్లోనూ ఎంతోమంది రాజ్యాలను కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము మీకుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఉచ్చులో మీరు చిక్కుకున్నారు అనుకుందాం. చిక్కుకునేటప్పుడు మీరు సమస్య వైపు చూస్తున్నారు. మీ మరణానికి కారణం ఏంటి? సమస్య. సమస్య వైపు చూస్తున్నారు. సమస్యని చూసినప్పుడు సమస్యని పరిష్కరించుకోవాలి ఎలాగో అన్నటు విషయాన్ని ఆలోచన చేయకపోవడమే మీ తప్పు. ఒక సమస్యొచ్చింది. ఈ సమస్య లేదంటే ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. నేనేదో చేసుకొని ఈ పరిస్థితుల నుంచి నాకేమీ తెలియకుండా పోతాను కదా! అన్నటువంటి ఆలోచనతో మీ యొక్క ప్రాణాలను తీసుకోవడానికి వెనుకంజ వేయటం లేదు. సమస్యని చూసినప్పుడు ఆ సమస్య మీకు పెద్దదిగా అనిపిస్తుంది. ఏ సమస్యనైనా సరే అది మీరు కదా ఏర్పాటు చేసుకున్నది. మీ ఇంటి వాళ్ళు అది ఏర్పాటు చేయలేదు కదా! అలాగని మీకు నమ్మి వచ్చినటువంటి భార్య గాని, మీ కడుపులో పుట్టిన పిల్లలు గాని అలా చేయలేదు కదా! మరి మీకు మీరుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఊరిలోనికి మీరు వెళ్ళిపోతున్నప్పుడు దానిలో నుండి బయటపడేటువంటి అవకాశం కూడా ఉందన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ప్రాణాలను తీసుకోవడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని సృజించుకున్నారు. కాబట్టి మనము ఆయన పెట్టినటువంటి ప్రాణాల్ని ఆయన అధికారం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా మనకి మనము తీసేసి పాడు చేసుకోవటము, నరకంలోనికి వెళ్ళిపోవడము అనేది ఇది చాలా పాపము. కాబట్టి ఇలాంటి ఆలోచనలు విముక్తి పొందండి. ఫస్ట్ మీరు ఏ ఉచ్చులో అయితే చిక్కుకుని ఉన్నారో దానికి సంబంధించి కొంతమందితో ఆ విషయాల్ని షేర్ చేసుకోండి. మీ ఇంటి వాళ్ళతో, మిమ్మల్ని ఏంటంటారు అర్థం చేసుకునేటువంటి వాళ్ళతో ఆ విషయాల్ని షేర్ చేసుకొని ఆ విషయాల గురించి మాట్లాడి ఒక పద్ధతి ప్రకారంగా, ప్రణాళికా పద్ధతంగా దానిలో నుండి బయటపడడానికి ఒక అవకాశాన్ని వెతుక్కోండి. అంతే తప్ప ప్రాణాల్ని తీసుకోవాలి అన్నటువంటి ఉద్దేశము మీకు ఏ కోసాన ఉన్నా సరే విడిచిపెట్టుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.